సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, కవ్వింపు చర్యలు సర్వసాధారణమైన భారత్ పాకిస్తాన్ సంబంధాలలో రక్షణ వ్యవస్థల పాత్ర అత్యంత కీలకం. ఏ క్షణంలో అయినా పరిస్థితులు మారి సంఘర్షణ తలెత్తవచ్చనే భయం ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి సున్నితమైన నేపథ్యంలో భారతదేశ రక్షణ కవచంగా నిలుస్తున్న ఒక అద్భుతమైన వ్యవస్థ గురించి మనం చర్చించుకోవాలి. అదే రష్యా నుంచి భారత్ సముపార్జించిన S-400 ట్రయంఫ్ వాయు రక్షణ వ్యవస్థ. ఇది కేవలం ఒక ఆయుధం కాదు, శత్రు దేశాల పాలిట సింహస్వప్నం. భారతదేశ గగనతలానికి తిరుగులేని భద్రతా వలయం. S-400 ట్రయంఫ్ అనేది రష్యా రూపొందించిన అత్యంత ఆధునిక మొబైల్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ. ఇది అంతకు ముందున్న S-300 వ్యవస్థకి మరింత ఆధునీకరించిన రూపం. దీని ప్రధాన ఉద్దేశం శత్రు విమానాలు, గూఢచర్య విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల్ని వాటి లక్ష్యాలని చేరుకోకముందే గగనతలంలోనే అడ్డుకొని నాశనం చేయడం. S-400 వ్యవస్థ అనేక కీలక భాగాలని కలిగి ఉంటుంది. రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, లాంచర్లు, వివిధ రకాల క్షిపణులు. దీని రాడార్లు దాదాపు 600 కిలోమీటర్ల పరిధిలో శత్రువుల కదలికల్ని పసిగట్టగలవు. కమాండ్ సెంటర్ ఈ సమాచారాన్ని విశ్లేషించి ఏ లక్ష్యానికి ఏ క్షిపణిని ప్రయోగించాలో నిర్ణయిస్తుంది. S-400 వ్యవస్థ ఒకేసారి 36 లక్ష్యాల్ని ట్రాక్ చేయగలదు. అంతేకాదు వాటిలో 100 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు వివిధ రూపాల్లో ఉన్న 36 లక్ష్యాలపై ఒకేసారి దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. భారతదేశం సుదీర్ఘమైన సరిహద్దుల్ని కలిగి ఉంది. ముఖ్యంగా పశ్చిమాన పాకిస్తాన్, ఉత్తరాన చైనా వంటి పొరుగు దేశాలతో నిరంతరం భద్రతా సవాల్ని ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ ముఖ్యంగా తన వాయుసేన, క్షిపణి సామర్థ్యాల్ని నిరంతరం పెంచుకుంటుంది. F-16 వంటి యుద్ధ విమానాలు, వివిధ రకాల బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు భారతదేశ భద్రతకి ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి తన కీలకమైన నగరాలు, సైనిక స్థావరాలు, పవర్ ప్లాంట్లు వంటి వ్యూహాత్మక ప్రదేశాల్ని శత్రువుల వైమానిక దాడుల నుంచి, ముఖ్యంగా క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడం అత్యవసరం.